హాయ్ హలో ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారండి? ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్ను సపోర్ట్ చేస్తున్న మీ అమూల్యమైన హస్తంతో లైక్ చేస్తూ అనేకులకు షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకనంటే మీ ద్వారా ఈ మాటలు అనేకుల దాకా చేరటానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నారు. నిజమేనండి, సువార్త అన్నది సర్వలోకానికి ప్రకటింపబడాలని దేవుని వాక్యం, ఆయన వాక్కు నెరవేరాలి గనక దీంట్లో భాగంగా మీ అమూల్యమైన హస్తాలు అన్న మాట నేను వాడుతున్నా. మంచిది. మనము అసలు నిజమైన క్రైస్తవులుగా దేవుణ్ణి అంగీకరించిన తరువాత శ్రమలో అన్నవి ఎవరికి ఎక్కువ అని ఆలోచన చేయగలిగితే, దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఓకే పర్వాలేదు, లోకానుసారంగా ఏదో అందరితో కలిసి మనము లోకంలో ప్రయాణం చేస్తున్న సందర్భాల్లో మనకి శ్రమ శోధన అన్న మాట ఎక్కువ వినబడదు. ఎందుకు అనంటే ఆ శ్రమలతో ప్రయాణం చేయటానికి, ఆ శోధనలతో ప్రయాణం చేయటానికి ఎక్కువ ఇష్టపడ్డాం అప్పుడు. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి నింపుకున్న తర్వాత, ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడ్డ తర్వాత ఇంక ఇటువంటి జీవితం మనం జీవించకూడదు, ఇప్పుడు దాకా ఏదో తెలిసి తెలియక కొంత పొరపాటు జరిగింది, ఇక్కడి నుంచైనా దేవుణ్ణి అంగీకరించిన వారిగా నీట బాప్తిసం మనం తీసుకోవాలి, రక్షణ పొందాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని కుమారుడిగా లేదా దేవుని కుమార్తెగా మనం జీవించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అక్కడి నుంచి మన జీవితంలోకి శ్రమలు శోధనలు అన్నవి ప్రారంభమవుతాయి. నిజంగా అప్పుడే కనపడతాయండి. లోకంతో కలిసినంతసేపు, లోకంతో కలిసి ప్రయాణం చేసినంతసేపు ఆ శ్రమల గుండా, ఆ శోధనల గుండా మనము ప్రయాణం చేసినంతసేపు ఎక్కడా కూడా బాధ అన్నది మన జీవితంలో కనబడదు. కానీ ఖచ్చితంగా మనకు బాధ అన్నది ఎక్కడ కనబడుతుంది అని అంటే, ఆత్మీయంగా సిద్ధపడే పరిస్థితుల్లో ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అక్కడి నుంచి నిలకడగా మనం జీవించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో బాప్తిసం తీసుకుంటాం కదా, అక్కడి నుంచి అపవాదిగాడు శోధించడానికి ప్రయత్నం చేస్తాడు బాగా అన్నమాట. ఈ మాట నేను ఒట్టిగా చెప్పేది కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత ఎప్పుడైతే తండ్రి మరి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఎప్పుడైతే మంచి బిరుదు ఇచ్చాడో ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంటుంది ఈ మాట. ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. ప్రైజ్ లార్డ్. ఒక్కసారి మనం ఈ మాటను కనుక గమనించగలిగితే, దేవుని కుమారుణ్ణి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి ఇక్కడ శోధించినట్లుగా అపవాది అరణ్యంలోనికి తీసుకెళ్ళినట్లుగా, శోధించినట్లుగా, లేకపోతే శ్రమలో అనుభవాలు గుండా నడిపించడానికి, శోధనలో పడవేయటానికి, ఇంకా సంథింగ్ ఏదేదో ఇంకా చేయాలన్న ఉద్దేశంతో అపవాదిగాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రయత్నం నిజంగా మనం ఆలోచన చేయగలిగితేనండి, మనకు కూడా సేమ్ టు సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా, జయించటం అంటే ఇదే. అపవాదిని జయించటం అనంటే, శోధనలు జయించటం అనంటే, ఇరుకుల్ని జయించటం అనంటే ఖచ్చితంగా ఇదే. మన యథార్థమైన జీవితాన్ని మనము కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కొంత ఇబ్బంది కలుగుతుంది మనకిప్పుడు. ఎందుకనంటే ఆ శోధన, ఆ శ్రమ ఏం చేస్తుంది అని అంటే, మనల్ని నిలకడగా నిలబడినివ్వకుండా కొంతవరకు శ్రమ అన్నాడు దేవుడు, ఖచ్చితంగా చెప్పాడు కొంతవరకు శ్రమని, దాన్ని జయించగలిగితే ఇంకా అక్కడి నుంచి జయ జీవితం నీకు ఇస్తాను అన్నాడు. కానీ కొంతమంది ఏమైపోతున్నారు అంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఆ శోధనని జయించలేక
పాపంలో పడిపోతూ ఉన్నారండి. ఇది అసలైన కారణం. అసలు మనం నిలబడవలసిందే బాప్తిసం తీసుకున్న తర్వాత. దయచేసి ఈ మాటలో కొంతవరకు మీకు తెలియజేస్తున్నాను, అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే బాప్తిసం తీసుకున్న తర్వాతే మనం శోధనలు ఎక్కువ పడతాం. ఇది మాత్రం సత్యం. దయచేసి మాటలు గమనించండి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని మార్గంలో ప్రయాణం చేయాలని మాటలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.